నిన్న మన యువరాజా వారు ద ఎకానమీ ఈజ్ డెడ్ అని చెప్పి మాట్లాడతాడు. ఎవడు భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు? కాంగ్రెసా లేకపోతే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్? సో రాహుల్ గాంధీ స్టాండప్ కామెడీ షోకి వెల్కమ్ ఫ్రెండ్స్. జీడిపి అని అంటే ఒక వైఫై పాస్వర్డ్ లెక్క అనుకుంటాడు. ఎడబడతాడ దొరుకుతుంది, అడగంగానే ఎవడో ఇస్తాడు, అది మన మొబైల్లో కంప్యూటర్లలో వాడుకొని మనం పని చేసుకోవచ్చు అని అన్నట్టు అనుకుంటాడు. మాట్లాడడానికి సిగ్గులు శరంలు ఉండాలి. ఇగో ఇవాళ డేటాతో గుడ్డలు ఉడదీస్తున్నాయి. చైనానేమో అక్కడ ఫౌండరీలు చిప్ ఇండస్ట్రీలు తయారు చేసింది రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా పేరుతోని ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ స్పిరిట్ అనేది భారతదేశంలో అడుగుపెట్టింది, విత్తనం నాటింది. మీరేమో ఇక్కడ కరప్షన్ ఇండస్ట్రీలు, కరప్షన్ ఫౌండరీలు తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? చైనాను పాకిస్తాన్ని ప్రేమించినానను స్క్రూ డ్రైవర్ నుంచి శాటిలైట్ వరకు, ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు, ఫోన్ల నుంచి డ్రోన్ల వరకు, ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యూచర్ ఇది ఎప్పుడు సాక్షాత్కారమైంది ఫ్రెండ్స్? మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథలేతాం అని చెప్పి 2014 జూన్లో ఆ నరేంద్రుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనా కాదా? సచ్చింది భారత్ ఆర్థిక వ్యవస్థ కాదు, సచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. యువరాజా వారు, కాంగ్రెస్ యువరాజా వారు రాహుల్ గాంధీ మన భారతదేశం యొక్క ఆర్థిక ఎకానమీ ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉంది కదా అది చచ్చిపోయింది అని చెప్పి చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఆయన ఏమంటారంటే ఒక ఇంగ్లీష్లో ఏదో పదం వాడండి, ఈజ్ డెడ్, ద ఎకానమీ ఈజ్ డెడ్ అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ రియల్గానే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందా, ఎకానమీ డెడ్ అయిందా అనే దాని మీద ఒక విస్తృత చర్చ ఖచ్చితంగా మనం జరపాలి. డెడ్ ఎకానమీ అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ ఇవాళ రాహుల్ గాంధీ యొక్క స్టాండప్ షో మనం ఇవాళ చిత్రగుప్తు వేదికగా సాక్షులమైదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఫ్రెండ్స్. మేరీ దేశ్కి ధర్తీ అని చెప్పి బండి స్టార్ట్ చేస్తాడు రాహుల్ గాంధీ, మేరీ దేశ్కి ధర్తీ అని. కాకపోతే సడన్గా బ్రేకులు జామ్ అయిపోతాయి, ఎందుకంటే బండి నడపచాత కాదా లేకపోతే ఏ బ్రేక్ ఎప్పుడు ఎత్తాలనో తెలియదా అని అనేది రాహుల్ గాంధీని నేను ఇవాళ అడుగుతున్నాను. ఎందుకంటే మీ మీద టిప్పనీ చేయాలంటే మాకే సిగ్గు అవుతుంది ఇవాళ. సో రాహుల్ గాంధీ స్టాండప్ కామెడీ షోకి వెల్కమ్ ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ ఏమని మాట్లాడతాడు అంటే ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఆన్ ఎకనామిక్స్ మాట్లాడతాడు. ఆయన ఏమనుకుంటాడంటే రాహుల్ గాంధీ ఎట్లాంటి మనిషి అని అంటే ఫ్రెండ్స్, జీడిపి అని అంటే ఒక వైఫై పాస్వర్డ్ లెక్క అనుకుంటాడు. ఎడబడతాడ దొరుకుతుంది, అడగంగానే ఎవడో ఇస్తాడు, అది మన మొబైల్లో కంప్యూటర్లలో వాడుకొని మనం పని చేసుకోవచ్చు అని అన్నట్టు అనుకుంటాడు. జీడిపి అని అనేది ఒక వైఫై పాస్వర్డ్ కాదు రాహుల్ గాంధీ. ఆత్మనిర్భర్ భారత్ అని అంటే ఆయన ఎట్లా అనుకుంటాడంటే ఏమున్నది, ఒక యోగా పోసు లేకపోతే ఒక జిమ్లో మనం ఇట్లా పోయి ఒక భంగిమ పెడతాం చూడు, ఆయనకు ఆత్మనిర్భర్ భారత్ అని అనేది ఒక భంగిమ, జీడిపి అని అనేది ఒక వైఫై పాస్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను కాంగ్రెస్ ఎరాని ఏమని చెప్తానంటే మిషన్ కొలాప్స్ ఫర్ ఇండియా అని చెప్పి మాట్లాడతా. మీ కాంగ్రెస్ కంప్లీట్ ఏదైతే రెజిమ్ ఉండే చూడు అది భారతదేశానికి నిజంగా చెప్పాలని అంటే ఒక మిషన్ కొలాప్స్ లాగా ఉండే. అగర్ నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా మనం కరెక్ట్గా మాట్లాడాలని అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలనంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ స్కామ్స్ ఒకటి ఉంటుంది, ఫార్మింగ్ అని అన్నామంటే మనకు సూసైడ్లు కనబడతాయి. మనం ఏదన్నా ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అని అనగానే అది గ్లోబల్ హార్మోనీ అని అంటారు. అంటే చైనా నుంచి మనం అది చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అదంతా గ్లోబల్ హార్మోనీ అని చెప్పి చెప్తుండే. ఇన్ఫ్యాక్ట్ ఇలా కాంగ్రెస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే భారతదేశంలో వీళ్ళు భారతీయులకు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ చైనీస్కి మాత్రం మీరు జబర్దస్త్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు మన భారతదేశంలో. అది దివాళీ వచ్చినప్పుడు ఇంకా భర్పూర్గా అందరికీ తెలుస్తుంటాయి. మీ సామాన్లు ఏవైతే ఇంపోర్ట్ చేయించుకుంటుండే చూడు చైనాకి, వాళ్ళు నిత్య యవ్వనం పచ్చతాంబూలం లెక్క నిజంగా చెప్పాలంటే హర్దీన్ దివాళీ ఉండే వాళ్ళకు, చైనీస్ వాళ్ళకు. భారతదేశ ఎంప్లాయ్మెంట్కి మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పనిచేయలే ఫ్రెండ్స్. మనము ఇన్స్టాగ్రామ్లల్లో యూట్యూబ్లల్లో కొంతమంది అమ్మాయిలను చూపించి ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ డైలాగులు వింటాం. ఏంటంటే గోల్డ్ డిగ్గర్స్ అని చెప్పి చెప్తాం. గోల్డ్ డిగ్గర్స్ నిజంగా చెప్పాలనంటే మనం చూసినామో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూడలే. కానీ గ్రేవ్ డిగ్గర్స్ మాత్రం ఇవాళ ఎవరు అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తున్నా. ఎందుకనంటే అగర్ మేక్ ఇన్ ఇండియా కాంగ్రెస్ ఏదైనా మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసింది అని అంటే అది నిజంగా చెప్పాలనంటే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ బొందలగడ్డ తయారు చేసింది. ఆర్థిక వ్యవస్థను బొందలగడ్డలలో పెట్టి మరీ మూలలు కొట్టింది. గ్రేవ్ డిగ్గర్ ఇలా మన కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఎప్పుడైతే డెడ్ ఎకానమీ అని మాట్లాడతాడు కదా, నేను ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఆఫ్ జీడిపి 2004 నుంచి 2014 యూపీఏ మధ్యలో అడుగుతున్నా. ఎంతుండే
రాహుల్ గాంధీ గారు 15 to 60%. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇన్ యూపీఏ 2 ఎక్స్క్లూజివ్ తీసుకుంటే 2009 నుంచి 2014 వరకు యావరేజ్గా జస్ట్ 1.4%. ఏం ముఖం పెట్టుకొని ఏం ముక్కు పెట్టుకొని మీద మాట్లాడుతున్నారు. సపోజ్ నాకు వాటర్ కావాలి అని అంటే రెయిన్ గాడ్స్ని అడుగు, వరుణదేవుని అడుగు అని చెప్పి కాంగ్రెస్ చెప్తుండే. మనము లోన్లు కావాలి సారు, బ్యాంకుల పరిస్థితి ఘోరంగా ఉన్నది అని అంటే అరే పాన్ బోకర్ల దగ్గరకు అలా పైసలు ఇచ్చేటప్పుడు ఉంటాడు కదా గిరివి ఘాట్ల దగ్గరకు, వాళ్ళ దగ్గర ఎంఎస్పి అని చెప్పి ఇలా ప్రొటెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ ఎంఎస్పి అనేది మిస్సింగ్ సిన్స్ పర్మనెంట్లీ అని చెప్పి దీనికి స్టాంప్ వేసింది కాంగ్రెస్. ఈయన చరిత్ర కాదా ఫ్రెండ్స్. గోడౌన్లు కట్టినాం, ఆడ మనం ఇలా పంటలు పెట్టుకుంటున్నాం. వెనకటికి కాంగ్రెస్ జమానాల ముక్కిపోయిన రైతు పండించిన పంటలన్నీ ముక్కిపోతుండే, కానీ ఈ గోదాంలలో ఏం కనిపిస్తుండేనంటే కాంగ్రెస్ చేసిన స్కామ్ ఫైల్స్ ఏవైతుండేనో అవన్నీ ఈ పెద్ద పెద్ద గోదాంలలో కనిపిస్తుండే. ఇవాళ రైతు పండించిన పంటలు కనబడుతున్నాయి. ఇది వాస్తవమా కాదా? ఎవడు ఆర్థిక వ్యవస్థని డెడ్ ఎకానమీలో పెట్టిండు? రాహుల్ గాంధీ. మాట్లాడడానికి సిగ్గులు శరములు ఉండాలి. ఫార్మర్ సూసైడ్, రైతుల యొక్క ఆత్మహత్యల మీద మాట్లాడితే ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ ఈయన చరిత్రకు నేను అడుగుతున్నా, డేటా ముంగట పెట్టి నిలదీస్తున్నా, బట్టలు ఉడదీస్తుండే, గుడ్డలు ఉడదీసి అని ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడతాడు కదా తెలంగాణలో. ఇగో ఇవాళ డేటాతో గుడ్డలు ఉడదీస్తున్నాయి. ఇది నేను మళ్ళా రైతుల యొక్క ఏవైతే మన ఆత్మహత్యలు ఉండేనో 2012-13లో 11,700 per year ఉండే. ఇది వాస్తవం కాదా? మినిమం గ్యారంటీ ఏడిచ్చిరా మీరు? ఇరిగేషన్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసిరవా మీరు? పాతాళానికి తొక్కి నిజంగా చెప్పాలంటే రైతును ఇబ్బంది పెట్టిన సర్కార్ ఎవరన్నా ఉండేనంటే మీ అమ్మగారు నడిపిన యూపీఏ సర్కార్ 1 అండ్ యూపీఏ సర్కార్ 2 ఉండే. చైనానేమో అక్కడ ఫౌండరీలు, చిప్ ఇండస్ట్రీలు తయారు చేసింది రాహుల్ గాంధీ. చైనా చిప్ ఇండస్ట్రీలు తయారు చేస్తే మీరేమో ఇక్కడ కరప్షన్ ఇండస్ట్రీలు, కరప్షన్ ఫౌండరీలు తయారు చేసారు. ఇది వాస్తవం కాదా? ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉండే కదా 2013-14లో చైనా నుంచి మనం తెప్పించుకున్నది ఇంపోర్ట్ బిల్ ఏంది తెలుసా? ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ బిల్ అన్ని దేశాలకు కలిపితే 37 billion 2013-14లో మాట్లాడుతున్నా. నేను డేటా పెట్టి మాట్లాడుతున్నా, నీ లెక్క హాలో మాట్లాడతలేను. రాహుల్ గాంధీ 37 billion ఉండే. నో ఫ్యాబ్ నో చిప్ డిజైనింగ్ ఈకో సిస్టమ్ 100% డిపెండెంట్ మనం చైనీస్ మీద. చిప్ ఇండస్ట్రీలో మనం ఏమైనా పురోగతి సాధించినాము అని అంటే అది ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత మనం చేసినాం. ఇంటెల్ మీ మీద మేము పెట్టుబడి పెడతాం అని అంటే కూడా మన్మోహన్ సింగ్ చేదు ముఖం చూపించిండు వెనకటికి, మొండి చేయి చూపించిండు వెనకటికి. ఎప్పుడైతే మన చైనా మనకు దగ్గరకు వచ్చిందో మనం ఆఫర్ చేసినాం రోజ్. చైనా మన సరిహద్దులు కబ్జా చేస్తూ ఉంటే మనం ఏం ఆఫర్ చేసినాం ఫ్రెండ్స్? వాళ్ళకు రోజ్. పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దగ్గరికి పంపుతుంటే వాళ్ళకు మనం రోజు ఇచ్చినాం మోజ్. ఆడ రోజు ఈడ మోజు. ఇంకా ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్ నేను అడుగుతున్నా. ఇంకా ఇక కాంగ్రెస్ ఫారిన్ పాలసీ మీద మాట్లాడాలి ఒకసారి. రాహుల్ గాంధీ డెడ్ ఎకానమీ అని అన్నావు కదా, కాంగ్రెస్ పాలసీ ఫారిన్ పాలసీ నిజంగా చెప్పాలంటే ప్యార్ జిహాద్ కాదా రాజకీయాలలో? చైనాను పాకిస్తాన్ని ప్రేమించినానన్నావు నువ్వు. నీ మాట నేను ఊకనే మాట్లాడతలేను. 2009లో యూపీఏ ఎనిమీ కంట్రీ ట్యాగ్ల నుంచి చైనాని తీసేసింది. ఇది వాస్తవం కాదా? ఏ ముఖం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? నేను అడుగుతున్నా. 2009లో చైనాను మన ఎనిమీ కంట్రీ కాదు అని చెప్పి మీరు తీసేసినరా లేదా? చైనా ఇన్ ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్లలో నుంచి. ఎంత సిగ్గుచేట అని చెప్తున్నా. ఆడేమో మన సరిహద్దులు కబ్జా చేస్తాడు, మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది చేస్తాడు, మన పెద్ద వెబ్సైట్లను గవర్నమెంట్ ఏజెన్సీస్ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, పాకిస్తాన్తో చేతులు కలుపుతాడు. వాడిని ఎనిమీ లిస్టుల నుంచి తీసేసిండ్రు ప్లానింగ్ కమిషన్ డాక్లా 2009లో. ఇది యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు. ఏ ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ నువ్వు? నాకు అర్థమైతలేదు. క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీ ఇజ్జత్ కొంచెం నిలబడుతుంది రాహుల్ గాంధీ. నువ్వా ఇవాళ ట్రంప్ మాట్లాడిన మాటలకు వత్తాసు పలుకుతున్నావు? హఫీజ్ సయ్యద్ని బిర్యానీ పార్టీలకు ఇన్వైట్ చేసింది ఎవడు? ఓడాడు. హఫీజ్ సయ్యద్ని బిర్యానీ పార్టీలకు ఎవడు ఇన్వైట్ చేసింది అని అంటున్నా. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నమో ఎకానామిక్స్ మొదలైంది ఫ్రెండ్స్ భారతదేశంలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎకానమీ అనేది ఒక థ్రెడ్మిల్ నుంచి నిజంగా చెప్పాలనంటే జిమ్ బోర్డు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే దంగల్ షురు అయింది. మేక్ ఇన్ ఇండియా పేరుతోని ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ స్పిరిట్ అనేది భారతదేశంలో అడుగుపెట్టింది, విత్తనం నాటింది.
స్క్రూ డ్రైవర్ నుంచి శాటిలైట్ వరకు, ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు, ఫోన్ల నుంచి డ్రోన్ల వరకు, ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యూచర్ ఇది ఎప్పుడు సాక్షాత్కారమైంది ఫ్రెండ్స్? మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పి 2014 జూన్లో ఆ నరేంద్రుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనా కాదా? ఫోన్ల నుంచి డ్రోన్లు ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యూచర్. రాహుల్ గాంధీని నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు భారత్ ఒక డెడ్ ఎకానమీ అని చెప్పి హెడ్లైన్స్ లెక్కినవు. కాకపోతే నీ హెడ్లైన్స్ పెట్టుకో కుర్చీ మరత పెట్టి, ఇవాళ భారత్ సెమీ కండక్టర్ల తయారీల హెడ్లైన్స్లకు ఎక్కింది. ఇది నా గర్వం, ఇది నా గౌరవం, ఇది మా యువత ఆశ, ఆశయం, ఆదర్శం. ఏం మాట్లాడతావు రాహుల్ గాంధీ? నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే నువ్వు మొగోడు అనుకుంటా. నువ్వు రైతులతోని ప్రొటెస్టులు చేయించినావు, రైతులతోని ఫార్మర్ ప్రొటెస్టులు చేయించినావు, ఫార్మర్స్కి ప్రాఫిట్ మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సర్కార్ కాదా? ఈ నరేంద్రుడు వచ్చినాక కాదా? నువ్వు ప్రొటెస్ట్ అని అన్నావు, వీళ్ళు రైతులకు ప్రాఫిట్ అని చెప్పి మాట్లాడినరు. ఇక నిజంగా చెప్పాలనంటే పెద్ద పెద్ద క్యూలు ఉంటుండే మన ఎన్నికటికి. డైరీ స్టార్టప్స్, ఎక్స్పోర్ట్ హబ్స్, నారీ బచావ్. వెనకటికి నారీ బచావ్ అని మీరు అన్నారు. ఇవాళ నరేంద్రుడు వచ్చిన తర్వాత నారీ బిజినెస్ చలావ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది కాదా భారతదేశం అడుగులేసిందని చెప్పనీకే? నువ్వా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిఎం కిసాన్ కింద, ప్రధానమంత్రి కిసాన్ కింద 6,000 రూపాయలు 11 కోట్ల రైతులకు ఏ సర్కారు ఇస్తున్నదే? నువ్వు చెప్పు. మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి నువ్వు రైతులతో ఇబ్బంది పెట్టిస్తావు. మర్సిడీస్ బెంజ్లో వచ్చినోడు రైతు అయ్యిండు, ఆడు గరీబ్ రైతు అయ్యిండు, వాని కోసం నువ్వు కొట్లాడుతావు. ఎవరికి సిగ్గు ఉండాలా, ఎవరికి శరం ఉండాలా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా ఫ్రెండ్స్. 70% ఎవరైతే మన రూరల్ మహిళలు ఉన్నారో ఇలా SHG కింద, ఇంకొకటి డే NRLM కింద ఉపాధి తీసుకుంటున్నారా లేదా ఫ్రెండ్స్? ఇవాళ ఫీమేల్ లెడ్ FPOs అండ్ డిజిటల్ కృషి ఇవి సాక్షాత్కారమైనయా లేవా? డ్రోన్ దీదీ, యూనికార్న్స్ అండ్ స్టార్టప్స్ ఎవరి సర్కారులు అయినాయి? స్టార్టప్స్ అంటే బబుల్ అన్నారు, నీటి మీద బుడగలు అన్నారు. బట్ భారతీయ జనతా పార్టీ యూనికార్న్లను తయారు చేసి బబుల్ ఎకానమీస్ కాకుండా అలా ముఖాలల్లా సంతోషమైన బబుల్స్ తయారు చేసిందా లేదా ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నా. ఇవాళ ఎంతసేపు వీళ్ళు ఫ్రస్ట్రేషన్ చూపించిండ్రు. భారతీయ జనతా పార్టీ ఆ ఫ్రస్ట్రేషన్కి ఇన్నోవేషన్తో సమాధానం చెప్పింది కాంగ్రెస్. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఇన్నోవేషన్కి వాళ్ళ ఫ్రస్ట్రేషనే ఇట్లాంటి అడ్డమైన స్టేట్మెంట్లు కారణం. సుమారు 1,00,000 స్టార్టప్లు ఇవాళ స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయినాయి. ఏంటంటే మీ ముఖాలకు, మీ సక్కదనాలకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇవి అయినాయా? ఇవాళ భారత్ 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ప్రపంచ స్థాయిలో, భారతంలో కాదు, లేదా నీ సౌత్ ఈస్ట్ ఏషియా గ్లోబల్లో కాదు, ప్రపంచ స్థాయిలో లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇవాళ భారత్. సుమారు 100 యూనికార్న్లు బై 2024 చేసిన ఘనత నాది భారత్ది. భారత్ మాతాకి జై అని ఒక కమెంట్ పెట్టు ఫ్రెండ్స్. ఇవాళ డిఫెన్స్, టెర్రరిజం అండ్ సర్జికల్ క్లారిటీలలో తీసుకుంటే ఉచ్చ ఓపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీరేమో గులాబ్ పువ్వులు ఇచ్చి లవ్ లెటర్లు పెట్టారు. మీ తాత గులాబ్ పువ్వు ఇక్కడ పెట్టుకుంటా, మీరు గులాబ్ పువ్వులు ఇచ్చి లవ్ లెటర్లు పంపితే మెజైళ్లకు GPS పెట్టి హాయ్ హవర్ యూ అని చెప్పి నమస్తే చెప్పింది నా భారత్. ఇలా పాకిస్తాన్ పుచ్చలు వలగొట్టి మీరు సైనిక బలగాల మీద కూడా కడి నిందా చేసిండ్రు. రక్షక బలగాల మీద కూడా ఏమన్నా చేసిండ్రు అని అంటే కడి నింద. కాకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత టెర్రరిస్టులను పెట్టు బొందా అని చెప్పి ఏమంటారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ సుమారు 2.6 బిలియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ అవుతుందని అంటే ఎవడు ప్రభుత్వంలో అయిందా చెప్పు? రాహుల్ గాంధీ. 2.6 బిలియన్ని కనబడతలేదా? డెడ్ ఎకానమీ అన్నావు. నీ మాటలలో మానవాడా? మీ కాంగ్రెస్ పార్టీలో పీనుగులు ఎలా నాకు అర్థం కాదు. కానీ 2.6 బిలియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవాళ 36 రాఫేల్ ఇండక్ట్ అయినాయి ఇవాళ భారత్లో. కాంగ్రెస్ ఉన్నప్పుడు దాని మీద నిజంగా చెప్పాలనంటే ఒక దశాబ్దం పాటు 10 సంవత్సరాల పాటు బొందలగడ్డల మీద మూలలు కొట్టినట్టు కూర్చున్నారు ఆ ఫైల్ మీద. అంటే రక్షక బలగాలకు మీరు అమ్యునేషన్ ఎక్విప్మెంట్ ఇయ్యరా? సర్జికల్ స్ట్రైక్స్ 2016 బాలాకోట్, ఊరి, పుల్వామా, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, యూ నేమ్ ఇట్, వి నెయిల్డ్ ఇట్.
ఇంకా ఏం మాట్లాడతావు రాహుల్ గాంధీ? ఇంకా డేటా చూపెట్టమంటావా? చూపిస్తా. నీ అసుంటి పిచ్చి మాటలు మాట్లాడేటోడికి డేటా చూపెట్టాలి కదా. నువ్వు ఉట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకుంటేనే 17.7% పాజిటివ్ గ్రోత్ వచ్చింది. మొబైల్ బూమ్ అయింది. ఫోన్ల నుంచి డ్రోన్ల దాకా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఫార్మింగ్లో తీసుకొని చూస్తే 11,700 ఫార్మర్స్ పర్ ఇయర్ సూసైడ్ చేసుకురు. కేవలం డేటా నేను 12-13 మాట్లాడుతున్నా రాహుల్ గాంధీ. ఇవాళ 6,000 రూపాయల పిఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులకు ఇస్తున్నారు అని అంటే ఏ ప్రభుత్వం ఇస్తుంది? సెమీ కండక్టర్లు చైనీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిర్రు మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సెమీ కండక్టర్లు భారత్లో తయారవుతున్నాయి. కొత్త తరానికి ఒక కొత్త అడుగు భారతీయ జనతా పార్టీ చేసింది. మీ ప్లానింగ్ చెప్పినా కదా వెనకటికి, ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాస్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. ఇక మరి మీరు ఎక్కడ ఉంటారో అన్నది ఒకసారి మీరు చూసుకోర్రి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడే చెప్పినా నేను 2.6 బిలియన్. టెర్రరిజం ఉక్కుపాదం, మీరు లవ్ లెటర్లు పంపిండ్రు, వాళ్ళు GPS పెట్టి మిసైళ్లను పంపింది. ప్రపంచ దేశంలో పాకిస్తాన్ని బయట పెట్టింది. సాక్షాత్తు టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ ఆర్మీ జవాన్లాడ నిలబడ్డారు. మాకు ముడ్డి కడుకోనికే నీళ్లు లేవు, మాకు బిచ్చం ఎత్తుకోనికే పైసలు, మాకు బిచ్చం కూడా ఇత్తలేడు ఎవడు అని చెప్పి చిప్ప పట్టుకొని తిరుగుతున్నది పాకిస్తాన్ అంతా. ఆ పాకిస్తాన్ని మీరు ప్రేమిస్తానంటే మీరెంత పెద్ద బిచ్చపోళ్ళు, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కి ఎంత విలువలు ఉన్నాయన్నది ఒకసారి ఆలోచించు రాహుల్ గాంధీ. నువ్వు ఇంకా ఎంత దిగజారుతావు అని నన్ను అడుగుతున్నా. 2 సార్లు పదవి పోయిన తర్వాత కూడా నీ లోపల చైతన్యం రాలేదని అంటే ఇక నువ్వు ఆలోచించు అని చెప్తున్నా. ఇవాళ ఉమెన్ ఎంపవర్ కింద SHGs, డ్రోన్ దీదీలు, ముద్రా లోన్లు, టూరిజం అండ్ కల్చర్ కింద మాట్లాడితే రామ్ మందిర్ కల్చరల్ టూరిజం ఇన్ఫ్యాక్ట్ మన 1-2 ఇక నేను ఇంకేం చెప్పాలి. డిజిటల్ ఎకానమీ, డిమానిటైజేషన్, GST, డిజిటల్ ఇండియా. కాంగ్రెస్ సమయంలో నిజంగా చెప్పాలనంటే పైసలన్నీ మంచం పరుపుల కింద పెట్టుకొని దాచిపెట్టుకున్నారు. మీరు పైసలు మంచాల పరుపుల కింద పెట్టుకొని దాచిపెట్టుకున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చిన తర్వాత పైసలు అనేటివి మొబైల్ యాప్లలో కనబడుతున్నాయి. ఫిజికల్ క్యాష్ ఎవరి దగ్గర కనబడతలేదు రాహుల్ గాంధీ. ఇది నువ్వు అర్థం చేసుకో. ఫేక్ నోట్స్, బ్లాక్ మనీ అని చెప్పినావు. నా భారతీయ జనతా పార్టీ ఫేక్ నోట్స్, బ్లాక్ మనీ మాట్లాడలే నా నరేంద్రుడు. QR కోడ్స్, పాన్, ఆధార్ లింకింగ్ అని చెప్పి మాట్లాడిండు. డిజిటల్ ఎకానమీ ముంగటికి తీసుకోవేండు. UPI ట్రాన్సాక్షన్స్ రాహుల్ గాంధీ 17 lakh crore సింగిల్ మంత్. అంటే నీకు పరుపుల కింద పైసలు కనబడితే ఎకానమీ కనబడ్డట్టు. కాంగ్రెస్ హీన చరిత్ర. పరుపుల మీద వండలే మీరు, పైసల కట్టల మీద వన్నారు వెనకటికి అవినీతి చేసి. ఇవాళ 17 lakh crore UPI ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే సింగిల్ మంత్లో 2024లో మీ కళ్ళు మండుతున్నాయా అని చెప్తున్నా. 99.9% ఆఫ్ ది కరెన్సీ, డిమానిటైజ్డ్ కరెన్సీ ఏదైతుందో అది రిటర్న్ వచ్చేసింది. ఇవాళ రామ్ మందిరం, రాముడే లేడు అని చెప్పారు మీరు. ఇవాళ వెనకటికి రాముడే లేరు అని అన్నారు. ఇవాళ మిలే సుర్ మేరా తుమారా యావత్ భారతం పాడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మందిర్ బనేగా దుబారా అన్న స్టేట్మెంట్, మందిర్ వహీ బనాయింగే అని అన్న స్టేట్మెంట్, మందిర్ వహీ బనాయే హే దాకా ఆగిపోయింది ఫ్రెండ్స్. అయోధ్య రామ మందిరం, రామ్లల్లా నా బాలరాముడి దర్శనం కోసం 2,50,00,000 మంది 6 నెలల దర్శనం చేసుకున్నారంటే భారత్ మాతాకి జై అనే పొగడత తప్ప నాకు ఇంకేం రాదు. ఇవాళ నా భారత్ టూరిజం గిట్లా తీసుకుంటే 5 గ్లోబల్ ట్రావెల్ డెస్టినేషన్స్లల్లా ప్రపంచ స్థాయిలో నిలబడ్డది. ఇలా రాహుల్ గాంధీ భారత్ని డెడ్ ఎకానమీ అంటాడు. సచ్చింది నీ కాంగ్రెస్, అది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎకానమీ కాదు రాహుల్ గాంధీ. ఇన్ఫ్యాక్ట్ ఈ కథనానికి రాహుల్ గాంధీకి చెప్పాలని అంటే మీ ఖాందాన్ని యాద్ చేసుకోకపోతే నాకు దినం గడవదని మీరు అంటారు కదా. ఫ్యాక్ట్ అది. ఇంత డేటా మాట్లాడినాక కూడా మీ ఖాందాన్ని నీకు పరిచయం చేయాలి. ఎందుకంటే మీ ఖాందాన్ని ఏం చేసిందో నీకు తెలియదు కదా. మీ ఖాందాన్ని ఏం చేసిందో మీకు తెలియాలని అంటే మీ నాయనమ్మ కాడికని నువ్వు చూడాలి. లైసెన్స్ రాజు తీసుకొచ్చింది ఎవరు? బిజినెస్ ఫ్రీడమ్ని సంపింది ఎవరు? రాహుల్ గాంధీ. ర్యాంపెంట్ స్టేట్ టేక్ ఓవర్ బ్యాంక్స్ని, PSU ఇన్ఎఫిషియంట్ చేసి రాజ్యం ఆడింది ఎవరు? రాహుల్ గాంధీ. హై ట్యాక్సెస్ వెల్త్ క్రియేటర్ల మీద గజ్జలు గట్టి ఎలగొట్టింది దేశంలో నుంచి ఎవరు? రాహుల్ గాంధీ. మీ నాయనమ్మ సర్కార్ కాదా? ఇలా పాపులిజం, కాస్ట్ డెప్ట్, ఇన్ఫ్లేషన్ని తారాస్థాయికి తీసుకుపోయిన ఘనత ఎవరిది? రాహుల్ గాంధీ. ఇలా మేక్ ఇన్ ఇండియా అనే మాటను భూతుపదం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ నేను అడుగుతున్నా, గట్టిగా అడుగుతున్నా, డంకేపే చోట్ నిలబడి మాట్లాడుతున్నా.
ఎవడు భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు? కాంగ్రెసా లేకపోతే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కారా? సచ్చింది భారత్ ఆర్థిక వ్యవస్థ కాదు, సచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏక మచ్చర్ సలా ఆద్మీకు హిజ్డా బనా దేతా అని అంటారు. ఆ హిజ్డాల పేర్లు కూడా తీసుకోవద్దు, సినిమా డైలాగ్ నేను తీసుకున్నా. కానీ ఎందుకు చెప్పాలా? వాళ్ళు గౌరవంగా బతుకుతారు, నీ లెక్క కాదు. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చిందా నచ్చదా అని కూడా నేను మిమ్మల్ని అడగా. ఇది చెప్పిందని వాస్తవాలు. జిగర్ల దమ్మున్న మొగోడు కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకుంటాడు కదా ఎవడన్నా. జిగర్ల దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే కౌంటర్ ఇమ్మను, నేను బేషరతున క్షమాపణ చెప్తా. ఇది ప్రతి గల్లీకి గతి గడపకు తాకాలే ఫ్రెండ్స్. వీళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడతానంటే కుదరదు. కొంచెం అగ్రెసివ్గా మనం కూడా బిహేవ్ చేయాలి. దయచేసి మీ కమెంట్ అండ్ లైక్ ఈ వీడియో మీద నిజంగా భారత్ మీద మీకు ప్రేమ ఉన్నా, ఈ కంటెంట్ మీద నిజం ఉన్నా మీకు అనిపిస్తే ఈ కంటెంట్ నలుగురికి షేర్ చేయాలి. అగర్ మీకు నిజంగా నచ్చితే ఒక్కసారి ఫ్రెండ్స్ భారత్ మాతాకి జై, ఎస్ చిత్రగుప్త్ చెప్పింది కరెక్ట్ అని ఒక్క కమెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.